ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రముఖ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మీడియా మొగల్తో అత్యంత రహస్యంగా భేటీ అయ్యారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దావానలాగా వ్యాపిస్తుంది. మొన్నటి వరకు ఒకరిపై ఒకరు నిప్పులు జరుగుతూ మీడియా వేదికగా యుద్ధం చేసుకున్న ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పుడు ఒకటం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా అధికార కూటమి తీరుపై జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న తరుణంలో ఈ సీక్రెట్ మీటింగ్ జరగడం అనేక అనుమానాలకు తావినిస్తుంది. అసలు ఆ మీడియా ఓనర్ ఎవరు, ఆ భేటీ ఎక్కడ జరిగింది అనే విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ భేటీ హైదరాబాద్లోని ఒక అత్యంత రహస్య ప్రాంతంలో జరిగినట్లు తెలిసింది. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ చర్చలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చోటు చేసుకోబోయే రాజకీయ పరిణామాలు, అలాగే మీడియా సపోర్ట్ గురించి ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. జగన్కు మొదటి నుంచి వ్యతిరేక మీడియాగా ముద్రపడిన సదరు సంస్థ ఇప్పుడు ఎందుకు తన రూట్ మార్చుకుంది అనే దానిపై విశ్లేషణలు మొదలయ్యాయి. కమ్మ సామాజిక వర్గం అంటేనే చంద్రబాబుకు వెన్నుముక అని అందరూ భావిస్తారు. కానీ ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి చెందిన కీలక మీడియా అధినేత జగన్తో చేతులు కలపడం అంటే అది కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే రాష్ట్రంలో మారుతున్న సమీకరణాలు నేపథ్యంలో తన ఉనికిని చాటుకోవడానికి జగన్ ఇలాంటి విలక్షణమైన అడుగు వేస్తున్నట్లు కనిపిస్తుంది. శత్రువులకు శత్రువులు మిత్రుడు అనే సూత్రాన్ని జగన్ ఇక్కడ అమలు చేస్తున్నారా అనే సందేహం కలుగుతుంది. సదరు మీడియా అధినేతకు మరియు అధికార పార్టీలోని కొందరు కీలక నేతలకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని, అందుకే ఆయన ఇప్పుడు జగన్ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం సాగుతుంది. ఈ భేటీలో కేవలం రాజకీయాలే కాకుండా భవిష్యత్తులో మీడియా పరంగా జగన్కు సంస్థ ఇచ్చే కవరేజ్ గురించి కూడా ఒక ఒప్పందం కుదిరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు దీన్ని ఒక మాస్టర్ స్ట్రోక్గా అభివర్ణిస్తే, కూటమి నేతలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. అయితే జగన్ లాంటి మొండి పట్టుదల ఉన్న నాయకుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే దాని వెనుక చాలా బలమైన కారణం ఉండే ఉంటుంది. ఒకవేళ ఈ మీడియా సంస్థ కనుక జగన్కు మద్దతుగా నిలిస్తే ఏపీలో రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏకపక్షంగా సాగుతున్న ప్రచారానికి ఇది అడ్డుకట్ట వేస్తుందని భావిస్తున్నారు. ఈ సీక్రెట్ మీటింగ్ వివరాలు పూర్తిగా బయటకు వస్తే ఏపీ రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు ఖాయంగా కనిపిస్తున్నాయి. జగన్ వేసిన ఈ ఎత్తుగడ చంద్రబాబును ఇరకాటంలో పడేసిందా, లేక జగన్కు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టిందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా ఆ కమ్మ మీడియా ఓనర్తో జగన్ కలిశారు అన్న వార్త మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ నుండి పొలిటికల్ కారిడార్ వరకు షేక్ చేస్తుంది.